అభివృద్ధి సంక్షేమాలకే అధిక ప్రాధాన్యత. అనపర్తి ఎమ్మెల్యే. అభివృద్ధి సంక్షేమాలకే కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం పెదపూడి మండలంలోని చింతపల్లి, గెండ్రేడు, పుట్టకొండ, కాండ్రేగుల, సాహపురం తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత వైసీపీ పాలకుల వైఫల్యం వల్లే అభివృద్ధి కుంటిపడిందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ ఆదేశాలతో సమగ్ర అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో గ్రామంలో, ఏదో ఒక మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నిన్నటి రోజున 3 గ్రామాల్లో దాదాపుగా 4 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు పెదపూడి మండలంలోనే చేయడం జరిగింది. ఈరోజు 4 గ్రామాల్లో 129 లక్షలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ గ్రామాలకు సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్, లింక్ రోడ్స్, అవి కూడా దాదాపుగా పెద్దాడి నుంచి గెండ్రేడు, కుమారపురం అంటే ఈ గ్రామం మీదకి వెళ్ళేది 2,30,00,000, కాండ్రేగుల నుంచి గుబ్బలవారిపాలెం 35 లక్షలు, అదేవిధంగా పైన వంతెన దగ్గర నుంచి మెండూరు వెళ్ళేది 35 లక్షలు, అదేవిధంగా చింతపల్లి పైన అన్ని లింక్ రోడ్స్ దాదాపుగా ఈ మండలంలోనే గత 9 మాసాల్లో 2 విడతలుగా సీసీ రోడ్లు 4 కోట్లు ఇవ్వడం జరిగింది. అదనంగా లింక్ రోడ్స్ 4-5 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా గొల్లల మావిడాళ్ళ ఆర్ఎన్బి రోడ్డుకి 90 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నియోజకవర్గం మొత్తం పైన ఈ 9 నెలల కాలంలో 90 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వైసీపీ నాయకులు వాడికి పాపం సంక్షేమానికి, అభివృద్ధికి తేడా తెలియదు. గతంలో చేశామని మాట్లాడారు. నేను ఒకటే వాళ్ళని అడుగుతా ఉన్నా, మీరు 5 నెలల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటి? ఇవాళ ఈ 9 నెలల్లో జరిగిన అభివృద్ధి ఏంటి? దానికి చర్చకు మీరు రెడీయా? అనవసరమైన విషయాల మీద అప్రస్తుత ప్రసంగాలు, అప్రస్తుత వీడియోలు ఇవి కాదు. ఏదైనా నిర్మాణాత్మకంగా సూచనలు, సలహాలు ఇచ్చి ప్రతిపక్షంగా మీ బాధ్యత నిర్వర్తించండి, లేదా మిన్నకుండండి. మీకు చేతకాని పని వాళ్ళు మేము చేస్తూ ఉన్నాం, చేసి చూపిస్తూ ఉన్నాం. మీరు ఎక్కడికక్కడ ఆ రోడ్లను బ్లాక్ లిస్ట్లో పెట్టారు, ఈ రోడ్లకు నిధులు రావు, అక్కడికి నిధులు రావు అని మాట్లాడారు. ఇవాళ ఎందుకు వస్తున్నాయి నిధులు? వరదలా వస్తున్నాయి నియోజకవర్గానికి. ఎందువల్ల అనేది అడుగుతూ ఉన్నా. ఇవాళ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించండి. ఎటువంటి ఇబ్బంది లేదు. మీకున్న సమస్యలను నేరుగా తెలియజేయండి. తప్పనిసరిగా వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. 90% పరిష్కారం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామకృష్ణారెడ్డి.